ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి దేవుడు గడిచినటువంటి రోజులన్నీ కూడా కాచి కాపాడి తన కృపలో భద్రపరిచి మరొకసారి ఈ రీతిగా ఇక టీవీ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం పరిశుద్ధాత్మనిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ఈ గ్రేస్ టీవీ ద్వారా ఈ అనేకమైన వర్తమానాలు వింటున్న మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు. మరి ఉన్నటువంటి గ్రేస్ టీవీ వారి కొరకు, యాజమాన్యం కొరకు, అలాగే మా కొరకు నిత్యము మీరు ఇలా ప్రార్థిస్తూ ఉన్నట్లయితే దేవుని రాకడ పర్యంత వరకు కూడా ఇలాంటి అనేకమైన వర్తమానాలు మీకు అందించడానికి సహాయం చేయబడుతుంది. మరి ఈరోజు కూడా ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు కృప చూపించారు. మీరు, మీ కుటుంబాలు, మీ కుటుంబ సభ్యులు, మరి మీకున్న పరిస్థితులు అన్నీ కూడా క్షేమంగా ఉన్నాయని నమ్ముతున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే కనుక ఖచ్చితంగా మాకు తెలియచేయండి. మేము ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు సర్వశక్తి గల దేవుడు నూతన కార్యాలను, నూతన మేలులు మన పట్ల ఆయన జరిగిస్తూ ఉంటారు. ఇలా కలిసి ప్రార్థించడం ద్వారా ఒకరినొకరు మనము మరి ప్రోత్సాహపరచుకోవడం వల్ల దేవునికి కార్యాలు మన జీవితాల్లో చూడగలుగుతాం. అలాగే మా కార్యక్రమాలు వీక్షిస్తూ ఉండండి. గ్రేస్ టీవీలో కూడా వస్తూ ఉంటాయి, యూట్యూబ్లో వస్తూ ఉంటాయి. అలాగే పాస్టర్ చినరాజు అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ యొక్క వర్తమానాలు వస్తూ ఉంటాయి. మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సహాయాన్ని అందించమని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు మరి ప్రార్థన చేసుకుని నేటి వాక్య భాగంలోకి మనము నేరుగా వెళ్ళిపోదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు రాజా. గడిచిన దినములన్నీ కూడా మీరు కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచి మరొకసారి ఈ సమయం ముందు ఈ రీతిగా నీ బిడ్డలను కలుసుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, భద్రతను బట్టి, మీ సహాయాన్ని బట్టి, మీ సన్నిధిని బట్టి మీ నామానికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ సమయం ముందు నీ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా నీ వాక్యము ద్వారా అనేక విషయాలలో ఆత్మీయంగా బిడలో మేము కూడా బలపరచబడుటకు కృప చూపించండి తండ్రి. నీ సహాయముతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మంచిదేం బిడ్డలారా, ఈరోజు మనకు వాక్య భాగం కొరకై ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. నేటి కొరకై సిద్ధపరచబడిన లేఖన భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 5-6 వచనాలను ఒకసారి మన బైబిల్ గ్రంథాలు తెరచి చదువుతామండి. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతునని పిలుపుని అడిగాను. కానీ ఏమి చేయనై ఉండేనో తాను ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను. ఈ వాక్యాలు ఇక్కడ మనం చూసినట్టయితే యేసు ప్రభువారు తిబేరియా ఆ ప్రాంతాలలో ఉన్నప్పుడు ఆయన అంతకుముందు అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే 5వ అధ్యాయంలో అప్పటికే పుట్టినప్పటి నుంచి కుంటివాడిగా ఉన్నటువంటి అతన్ని యేసు ప్రభువారు బాగు చేసి స్వస్థపరిచారు. ఈ యొక్క అద్భుత కార్యాలన్నీ కూడా చూస్తారు. కానా ఊరిలోనేమో నీళ్లను ద్రాక్షారసంగా మార్చారు. ఇలా ఆయన చేసిన కార్యాలు చూసినటువంటి, అద్భుతాలు చూసినటువంటి అనేక మంది ప్రజలు యేసయ్యను కలుసుకుందామని, ఆయన చూడాలని చాలా జనము విస్తారంగా రావడం జరిగింది. యేసుప్రభువారు కన్నులెత్తి వారందరిని చూసి ఆయన శిష్యులు కొండెక్కి కూర్చుని కొన్ని విషయాలు వారికి బోధించడం జరిగింది. అలా చాలా విషయాలు బోధించిన తర్వాత ఇప్పుడు యేసుప్రభువారు తన శిష్యులను పిలిచి, ప్రజలు చూస్తే చాలా విస్తారంగా ఉన్నారు, చాలా ఎక్కువ మంది వచ్చారు. వచ్చినటువంటి ఈ ప్రజలందరికీ కూడా మనము ఏదైనా ఆహారము పెట్టగలిగితే బాగుంటుంది కదా, ఆహారం పెడదాం, మీరు ఏర్పాటు చేయండి అని చెప్పినప్పుడు పిలుపు చెప్తున్నటువంటి మాట ఏమన్నాడంటే, ప్రభువా, ఇంతమందికి ఆహారం పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది, ఇంత ధనం ఖర్చు అవుతుంది, ఎంత వ్యయ ప్రయాసలు పడాలి, ఇప్పటికిప్పుడు ఇన్ని వేల మందికి ఆహారాన్ని సమకూర్చుట కూడా సాధ్యమయ్యే పని కాదు అని పిలుపు గారు ఏవో లెక్కలు చెబుతూ ఉన్నారు. అయితే యేసు ప్రభువారు మాత్రము ఒక సంగతి ఇక్కడ ఆయన ఏమై ఉన్నాడో ఇక్కడ బయలుపరచబడింది. 6వ వచనం చదివినట్టయితే ఆయన ఏమన్నాడంటే, ఇక్కడ ఏమి చెయ్యనై ఉండెనో తాను ఎరిగి ఉండి అతని పరీక్షించుటకు అలాగడిగాను. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సమయంలో మనం నేర్చుకోబోతున్నటువంటి టాపిక్ కూడా ఏంటంటే, దేవుడు ఎందుకు పరీక్షిస్తారు.
మరొకసారి చెప్తున్నాను, ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం పాఠం, దేవుడు ఎందుకు పరీక్షిస్తారు. యేసుప్రభువారు తాను ఏమి చేయనై ఉన్నాడో ఎరిగియుండి కూడా పిలుపుని పరీక్షించుటకు అలాగున అడిగినంటున్నారు. పిలుపు తర్వాత వెళ్ళారు. ఒక పిల్లాడి దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకుని వచ్చి యేసుప్రభువారు చేతికిస్తే ఆయన వాటిని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇవ్వగా పంచిపెట్టగా వారు తినగా 12 గంపలు మిగిలినట్టుగా మనము వాక్యంలో లేఖనాల్లో చూడగలుగుతున్నాం. అద్భుత కార్యం జరిగింది అక్కడ. అయితే మరి ఇంత శక్తి కలిగినటువంటి తాను ఏమి చెయ్యనై ఉన్నానో ఎరిగి ఉండి కూడా, ఏమి చేయబోతున్నాడో అది అద్భుత కార్యమై ఉండి కూడా ఆయన తన బిడ్డలను ఎందుకు పరీక్షించారు. నిజమే, మన జీవితాల్లో కూడా ఆయా సందర్భాలలో ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. దేవుడు నన్ను ఎందుకు పరీక్షించారు? నా జీవితంలో దేవుడు పరీక్షించవలసినటువంటి అవసరం ఏమిటి? నేను ప్రార్థన బాగా చేస్తున్నాను, భక్తిగా ఉంటున్నాను, యథార్థంగా ఉంటున్నాను, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నాను, ఆయనకు ఇవ్వాల్సినటువంటి దశమ భాగాలు కానీ, ఇవ్వాల్సినటువంటి అర్పణలు కానీ, చేయవలసిన పనులు కానీ, కార్యాలు కానీ, నిబద్ధత కానీ, నియమాలు కానీ నేను ఎక్కడ కూడా తప్పిపోలేదు కదా. నేను నా కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం. అయినను మా జీవితాలలో ఎందుకు ఇలాంటి పరిస్థితి సంభవిస్తూ ఉంది? ఎందుకు ఇలాగున జరుగుతూ ఉంది? ఎందుకు మా జీవితాలలో పరీక్షలు అనేవి ఒకదాని వెనుక ఒకటి వస్తూ ఉన్నాయి? దేవుడు మా ప్రార్థన ఆలకించలేదా? లేదా మా జీవితాల్లో ఇంకేదైనా దేవునికి అసంతృప్తికరమైనది ఏదైనా ఉన్నదా? లేదా దేవునికి ఇంకా మేమేదైనా ఎక్కువ ఇవ్వాలా? ఇలాంటి ఆలోచనతో ఉన్నవారు ఈ సమయం ముందు ఇక్కడ కూర్చుని ఉన్నవేమో. నిజమే, మన జీవితాలలో ఎందుకు ఈ పరీక్షలు కలుగుతూ ఉన్నాయి? ఎందుకు ఈ పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి? ఇంకేమీ నాలో లోపం ఉంది, లేదా నేనేం చేస్తాను అనేటువంటి ప్రశ్నలతో ఉన్నటువంటి మనతో ఈరోజు దేవుని వాక్యము స్పష్టంగా మాట్లాడుతుంది. శ్రద్ధగా మీరు వాక్యాన్ని వినగలిగితే, కడవరకు కూడా వాక్యాన్ని మీరు శ్రద్ధగా ఆలకించినట్లయితే కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఎందుకు పరీక్షిస్తున్నారో శ్రేష్టమైనటువంటి కొన్ని మాటలు దేవునికి వాక్యంలోంచి మనము నేర్చుకోబోతున్నాం. ఈ మాటలు ఖచ్చితంగా మిమ్మల్ని బలపరుస్తాయి, మీ కుటుంబాలలో మేలు చేస్తే మిమ్మల్ని దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబడతాయని నేను తెలియజేస్తూ రండి. దేవుని వాక్యంలోంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఎందుకు దేవుడు పరీక్షిస్తూ ఉంటారు, కారణం ఏమిటి, కొన్ని విషయాలు చూద్దాం. ముందుగా మొదటి విషయాన్ని నేర్చుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్టయితే అక్కడ ఎలాగున రాయబడి ఉంది. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి. పౌలు భక్తుడు ఈ యొక్క రోమాపత్రికను రాస్తూ ఆయన చెబుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏమన్నాడంటే, అంతేకాదు శ్రమ ఓర్పునిస్తుంది, మంచిది, ఓర్పు పరీక్షను కలగజేస్తుంది. ఇప్పుడు పరీక్ష ఏమిస్తుంది అంటే నిరీక్షణను కలగజేస్తుంది. ఇప్పుడు పరీక్ష కలగజేసేటువంటి మొదటి రిజల్ట్ ఏంటి? నిరీక్షణ అన్నాడు. ఏంటి నిరీక్షణ అని ఆలోచన చేసినట్టే మన బైబిల్ గ్రంథములో ఈ యొక్క రోమాపత్రిక 5:3లో మీరు నిరీక్షణ అనేటువంటి పదము దగ్గర పైన చూసినట్టే ఆ చిన్న అక్షరముతో 2 అని వేస్తుంటుంది. ఆ 2 అనే దాన్ని చూసి మన కింద ఉన్నటువంటి ఆ పేజీ కింద భాగంలో చూసినట్టయితే అక్కడ ఏమని రాయబడుతుందంటే శీలము అని రాయబడింది అన్నమాట. శీలం అని రాయబడింది. శీలం అంటే అర్థమేంటి? ఇది ఒక క్యారెక్టర్ అనమాట. అతనికి శీల పరీక్ష అంటే అతని యొక్క ప్రవక్తల మీద పరీక్ష చేయబడుతుంది. అతని యొక్క ఆ ప్రవక్త దేని మీద ఆధారపడి ఉంటుంది అని ఆలోచన చేసినట్లయితే అతని స్వభావమే అతని ప్రవక్తలో మనకు కనబడుతూ ఉంటుంది. ఏ వ్యక్తి యొక్క స్వభావమో ఎలా ఉంటుందో, అతని కోప స్వభావమా, లేకపోతే నవ్వుకునే స్వభావమా, రాజీ పడే స్వభావమా, లేకపోతే ఆలోచించే స్వభావమా, లేకపోతే ఓపిక పట్టే స్వభావమా, అతడు ఏ స్వభావాన్ని కలిగి ఉన్నాడో, ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడో ఆ మనస్తత్వము ఏమవుతుందంటే అతని యొక్క క్యారెక్టర్లో, అతని యొక్క ప్రవక్తల్లో మనకి బయటపడుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు పాయింట్కి వచ్చినట్టయితే ఇప్పుడు పరీక్ష దేనికి కలుగుతుంది అని ఆలోచన చేసినట్టయితే పరీక్ష దేని కొరకై అంటే మన స్వభావాన్ని మార్చడానికి దేవుడు కొన్నిసార్లు కొన్ని పర్యాయాలు మన జీవితాలలో పరీక్షలను దేవుడు అనుమతిస్తూ ఉంటాడనమాట. అంటే ఈ పరీక్ష నీ జీవితంలో అనుమతించబడడానికి కారణము నిన్నేదో తక్కువ చేయడానికో, నీలేదో పాపం ఉందనో, లేకపోతే నిన్ను వెనుకకు వెలగొట్టాలనో, లేకపోతే నీ జీవితంలో ఇంకా అనేక శ్రమలను అనుమతించాలనేది దేవుని ఉద్దేశము కాదు.
ఎందుకంటే దేవుడు అంటే ఎవరిని ఉద్దేశపూర్వకంగా శోధించడు అని వాక్యం చెప్తుంది. ఆయన శోధించి పాపం చేసేలాగా చేసి విసుగు చెందేలాగా చేసి దేవునికి దూరం అయ్యేలాగా ఆయన చెయ్యడు. ఆయన మరి ఎందుకు పరీక్షిస్తున్నాడు? ఆయన ఎందుకు పరీక్షిస్తున్నాడంటే మన స్వభావంలో మార్పును తీసుకురావడానికి, మన ఆలోచన ధోరణిలో మార్పును తీసుకురావడానికి, మన ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి, మన అనుదినం యొక్క జీవిత నడవడికలో ఒక మార్పును తీసుకురావడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. అందుకైనా మన జీవితంలో పరీక్షను అనుమతిస్తూ ఉన్నాడు. ఇప్పుడు స్వభావం ఎందుకు మార్చబడాలి? ఎందుకు స్వభావ పరీక్ష మనకు పెట్టబడుతుంది అని ఆలోచన చేసినట్లయితే ఎలా పెట్టబడుతుందో, ఎందుకు పెట్టబడుతుందో చూద్దాం. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదివినట్లయితే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేట ద్వారాను మనలను రక్షించెను. ఇప్పుడు మన స్వభావము ఎందుకు పరీక్ష చేయబడుతుంది? మన స్వభావము ఎందుకు మార్చబడాలి అంటే, ఇప్పుడు మన స్వభావము దేని ద్వారా మార్చబడుతుంది అని ఆలోచన చేసినట్టయితే, ఇక్కడ అన్నాడు పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, అంటే బాప్తిసం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయును. ఈ పరీక్షలలో, ఈ పరీక్ష సమయంలో నువ్వు దేవుని యొక్క సన్నిధి మీద లేదా దేవుని యొక్క సహాయం మీద, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సహాయం మీద, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క మరి మాట మీద ఆధారపడి ప్రతి పరిస్థితిలో కూడా పరిశుద్ధాత్మ తండ్రి నా జీవితంలో ఈ పరీక్షలు కలుగుతున్నాయి, వీటి మధ్యలో నేను ఎలాగూ నడవాలి, నేను ఎలాగున జీవించాలి, ఎలాగ నేను ముందుకు వెళ్ళాలి, ఈ పరిస్థితుల మధ్యలో నేను ఎలా నిలబడాలి అని ఆత్మ తండ్రి యొక్క సహాయాన్ని మీరు కోరినట్టయితే, ఆదరణకర్త యొక్క సహాయం మనం కోరినట్టయితే, ఈ పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని ఏం చేస్తారంటే మన స్వభావానైనా మారుస్తారనమాట. అందుకంటే ఈ యొక్క స్వభావం మార్చబడతాకే పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరమని తెలియజేయడానికి పరీక్షలు అనుమతించబడుతున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, పరీక్షలు కలిగినప్పుడు నిరాశపడకండి. నీ జీవితంలో లేకపోతే ఆయా పరిస్థితుల్లో దేవుడు కొన్ని ఆటంకాలు లేకపోతే కొన్ని పరిస్థితులు నీ జీవితంలో ఎదురవుతున్నప్పుడు, లేకపోతే కొన్ని దేవుడు నీ జీవితాల్లో అనుమతించినప్పుడు వాటిని బట్టి మనం సనిగేవారిగా కాకుండా, పరిశుద్ధాత్ముడా ఎందుకు ఈ పరీక్ష నా జీవితంలో అనుమతించబడింది, నా బిడ్డల జీవితంలో అనుమతించబడింది, నా కుటుంబంలో అనుమతించబడింది, నా జీవనోపాధిలో అనుమతించబడింది, ఇంకా నాలో ఏదైనా స్వభావాన్ని మార్చుకోవాలా, ఆలోచన మార్చుకోవాలా, స్థితిగతులు మార్చుకోవాలా అని దేవునికి మనము ప్రార్థన చేసినట్టయితే పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరుస్తాడు. ఆయన నూతన స్వభావాన్ని మన జీవితంలో అయినా కలగజేస్తాడనమాట. అంటే ఆ నూతన స్వభావం దేనిలో మార్చబడుతుందంటే దేవుని యొక్క స్వారూప్యతలోనికి మనము మార్చబడబోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు స్వభావము ఎలా మార్చబడుతుందంటే పరిశుద్ధాత్మ ద్వారా. ఎందుకు మార్చబడుతుంది, దేనిలోకి మార్చబడుతుందంటే మనము దేవుని యొక్క స్వరూపములోనికి మార్చబడతాయి. తన వలె నిన్ను మార్చుకోవాలని, తన వలె నిన్ను ఈ లోకంలో ఆయన నిన్ను ప్రదర్శించాలని దేవుని యొక్క ఆలోచన అయి ఉంది. మన స్వభావం అలా మార్చబడాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉందన్నమాట. అంటే నిన్ను చూసినప్పుడు ప్రజలు దేవుని చూడాలని, నిన్ను చూసినప్పుడు ప్రజలు నీలో దేవుని యొక్క నడవడికలు చూడాలని. నేను ఎక్కడో ఒక చోట చదివాను, గుర్తు ఏంటంటే, రోజు సాధు సుందర్ సింగ్ గారు ఒక వీధి కూడా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడంట ఆ అమెరికా దేశంలో పైన బాల్కాయలు ఉంటే ఒక అబ్బాయి చూసి వాళ్ళ మమ్మీని పిలుస్తున్నాడంట, మమ్మీ కమ్అవుట్, త్వరగా బయటికి రా, జీసస్ క్రైస్ట్ ఈజ్ వాకింగ్ ఆన్ ద స్ట్రీట్, యేసు ప్రభువారు మన వీధి గుండా నడుచుకుంటూ వెళ్తున్నారని చెప్పాడంట. వాళ్ళ తల్లి వచ్చేటప్పటికే ఆయన కాస్త ముందుకు వెళ్ళిపోయారు. వెనుక భాగము కాషాయ వస్త్రాలతో కనబడుతుంటే తల్లి అడిగిందంట, వేర్ ఇస్ జీసస్ క్రైస్ట్, ఎక్కడ యేసు ప్రభు అని అడిగితే అబ్బాయి చెప్పాడంట, అదిగో ఆ నడుస్తున్న ఆయనే యేసు ప్రభు అని చెప్పాడంట. అంటే సాధు సుందర్ సింగ్ గారిని ఆయన చూసినప్పుడు అంటే ఆ భక్తులు చూసినప్పుడు వారికి ఎలా కనిపించడంటే యేసయ్యవలే కనిపించేవాడంట. అంటే ఆయన స్వభావం అలా మార్చబడింది. ఎన్ని పరీక్షలు, ఎన్ని వేదనలు, ఎన్ని శ్రమలు, ఆ హిమాలయ పర్వతాలలో ఎన్ని కష్టాలు పడైనా ఆ స్వరూపులు మార్చబడ్డాడు. అలాగే మన జీవితంలో కూడా పరీక్షలు దేనికంటే మన స్వభావాన్ని మార్చడానికి, మన పరిస్థితులను మార్చడానికి, మన స్థితిగతులను మార్చడానికి దేవుడు మన జీవితంలో ఈ యొక్క పరీక్షలనైనా అనుమతిస్తూ ఉన్నాడు. రెండవ కారణం కూడా చూద్దాం. చూడండి, రెండవదిగా మనకు ఎందుకు పరీక్షలు వస్తున్నాయో చూద్దాం. 1 పేతురు 1వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. చదివినట్లయితే, నశించిపోవ సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత
పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఇప్పుడు రెండవ కారణం ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు ఇక్కడ పేతురు గారు ఒక చక్కని ఉదాహరణ తెలియజేస్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారంటే, చూడండి బిడ్డలారా, సువర్ణము బంగారం అనేది అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. ఇప్పుడు సువర్ణము లేకపోతే ఈ బంగారాన్ని ఎప్పుడు అగ్నిలో వేసి పరీక్షిస్తూ ఉంటారు అంటే, ఈ బంగారము చాలా రోజులు వాడినప్పుడు దానికి చేయాల్సిన శ్రద్ధ అంతా చేయక, దానికి చూపించినటువంటి ఆ కేర్ఫుల్టీ అంతా కూడా చూపించకపోవడం వల్ల అదేమవుతుంది అంటే, దానిపైన ఉన్నటువంటి ఆ మెరుపులు, ఆ ప్రకాశించేటువంటి మెరుపు ఏదైతే ఉందో అది పైన నెమ్మదిగా శరీరం వేడి తత్వాన్ని బట్టో, పరిస్థితులు బట్టో, వాతావరణ పరిస్థితులు బట్టో, దుమ్మును బట్టో, ధూళిని బట్టో నల్లగా మారిపోతూ ఉంటుంది అనమాట. అది ఒరిజినల్ బంగారమే. కానీ ఆ వాడకంలో రోజువారీ ఎంత అయితే దానికి మరి శ్రద్ధ చూపించాలో ఆ శ్రద్ధ చూపించకపోవడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే, చేతికి పెట్టుకున్న ఆ బంగారు ఆ వస్తువు పైన రూపం ఎలా ఉందంటే ఒక నల్లటి రూపంలోకి మారుతూ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక ఆ బంగారు పనిచేసే వాని వద్దకు ఈ వస్తువును తీసుకువెళ్ళినప్పుడు ఆయన దానిని అగ్నిలో వేసినప్పుడు ఆ పైన ఉన్నటువంటి మట్టి మలినమంతా కూడా శుభ్రం చేస్తూ ఉంటాడు. దానికి అంటుకున్నటువంటి ఆ పరిస్థితి ఏదో ఉందో దాన్ని శుభ్రం చేస్తాడు. దాని ఒక ద్రావకంలో వేసినప్పుడు దానికి ఉన్నటువంటి ఆ చెడు ఏదైతే ఉందో అదంతా వదిలిపోతూ ఉంటుంది. ఇదంతా వదిలిపోయేటప్పటికి, ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పటికి నెక్స్ట్ ఇప్పుడు ఆ బంగారం ఏమవుతుందంటే, అది ప్రారంభ దశలో ఎలాగో ప్రకాశించిందో, ఎలాగూ అది మెరుస్తూ ఉండేదో, ఎలాగ అది విరజిమ్ముతూ ఉండేదో, ఇప్పుడు ఆ మునుపటి స్థితి మరలా దానికి వస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు అది మళ్ళా ప్రకాశించడం ప్రారంభిస్తూ ఉంటుంది. లేనట్లయితే అది బంగారమే, విలువైన వస్తువే, కానీ దానికి ఇవ్వాల్సినటువంటి ఆ ప్రకాశం లేకపోవడం వల్ల అది ఎంతగా ప్రజలకు అది మెప్పుగా లేకపోతే ఘనతగా లేకపోతే ఎంతగా ఆధిక్యతగా ఉండాలో అది లేకుండా పోతుంది. అలాగే మన జీవితాలు కూడా దేవుడు పరీక్షలను ఎందుకు అనుమతిస్తున్నాడైనా అని ఆలోచన చేసినట్టయితే, మనము ప్రకాశింపబడడానికే దేవుడు మనను పరీక్షిస్తూ ఉన్నాడనమాట. అందుకే యోహాను గూర్చి యేసు ప్రభువు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అతడు మండుచు ప్రకాశించుచుండెను. మనం కూడా లోకములో ఉన్నప్పుడు, సమాజంలో ఉన్నప్పుడు, ఆ సంఘంలో ఉన్నప్పుడు, పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు దేవుని కొరకు మనము ప్రకాశించేవారిగా ఉండాలని, దేవుని కొరకు మనము వెలిగేవారిగా ఉండాలని, దేవుని కొరకు మనము వృద్ధి చెందేవారిగా ఉండాలనేది దేవునికి ఉద్దేశము. నువ్వు ఒకవేళ ప్రారంభ దశలో ప్రకాశించవేమో, ప్రారంభ దశలో వెలుగవేమో, నీ యొక్క ఆత్మీయ జీవితపు ప్రారంభ దశలో దేవుని భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసంలో, పరిశుద్ధాత్మ నడిపింపులో వెలుగవేమో, కానీ తర్వాత రాను పరిస్థితులు బట్టో, వాతావరణ మార్పులు బట్టో, స్థితిలో మార్పులు బట్టో నీ ప్రకాశము, ఆ లైట్, ఆ షైనింగ్ అనేది తగ్గుతూ వచ్చిందేమో. మరలా దేవుడు అలా వదిలిపెట్టకుండా నీ మునుపటి ప్రకాశమును నీకు మరలా తీసుకురావడానికి ఆయన నీ జీవితంలో పరీక్షలు అనుమతిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి నీ జీవితంలో ఎగ్జామ్స్, ఈ పరీక్షలు వస్తున్నప్పుడు దయచేసి నిరాశపడొద్దు. లేకపోతే ఈ పరీక్షలు బట్టి ఎందుకు నాకు ఈ స్థితి అని దేవుని మీద సనగొద్దు, మనుషుల మీద కూడా విసుగు చెందొద్దు. లేకపోతే ఇది ఎలాగో జరుగుతుంది, ఇది ఎలా సరిపోతుంది, ఇప్పుడు ఎలాగో చేయగలుగుతాము, ఏమి చేయగలము అనేటువంటి ఆ ప్రశ్నల మధ్యలో అలాగే మన జీవితాన్ని గడపొద్దు. ఇప్పుడు పిలుపు గారు అదే పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం? ఓకే, ఎంత ప్రయాసపడ్డా, ఎంత పడ్డా, ఇప్పుడు ఎంత కావాలో తెలుసా? ఇవి ఎలా సరిపోతాయి? ఆ పిల్లాడిచ్చినటువంటి ఆ రొట్టెలు కూడా తీసుకున్నాడు. ఇవి ఏ పాటివి? ఇవి ఎవరు సరిపోతాయి ప్రభా? ఒక పిల్లాడికి ఒక పూట సరిపడగా ఆహారాన్ని వాళ్ళ అమ్మ పెట్టింది. అవి ఎన్ని వేల మందికి ఎలాగూ పంచిపెట్టగలవు? నిజమే, ప్రశ్నల మధ్యలో అలాగే ఉండిపోతే మనకు సమాధానం దొరకదు. లేకపోతే ఆ ప్రశ్నల మధ్యలో అలాగే ముందుకు సాగి విసుగు చెందితే, లేకపోతే నిరాశపడితే, దేవుని మీద కోపగిస్తే నీవు ప్రకాశించలేవు. ఆయన అగ్ని అనే పరీక్షలు నేను వేస్తూ ఉన్నప్పుడు, నీలో మలినాన్ని శుద్ధి చేస్తూ ఉన్నప్పుడు, నీలో లోపాన్ని సరిచేస్తూ ఉన్నప్పుడు, నీలో లోటునైనా పూడ్చుతూ ఉన్నప్పుడు, నీలో వెలితినైనా నింపుతూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే, ఆయనకు అనుమతి ఇచ్చినట్లయితే నీ జీవితంలో నువ్వు ప్రకాశింపబడడానికే దేవుడు నీ జీవితంలో పరీక్షలను అనుమతిస్తూ ఉంటాడు ఆయన. తర్వాత ఇప్పుడు మనం ఎక్కడ ప్రకాశించాలి అని ఆలోచన చేసినట్టయితే, మత్తయి సువార్త 5:15 అంటున్నాడు, మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు కదా. అంటే ఇప్పుడు ఎక్కడ ప్రకాశించాలి మనం అంటే, మనం ఏ దీపస్తంభం మీద,
దీపస్తంభము అంటే అర్థం ఏంటంటే మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే మనం దేవుని కొరకు ప్రకాశించే వరకు ఉండాలి. పేదరికం ఉంటే అక్కడే, పని చేసుకున్నట్లయితే అక్కడే, ఉద్యోగం చేస్తున్నట్లయితే ఆ ఉద్యోగం చేసే ప్రదేశంలోనే, వ్యాపారం చేసే వ్యక్తి అయితే వ్యాపారం చేసే పరిస్థితిలోనే, ఉన్నతమైన స్థితిలో ఉంటే ఆ ఉన్నతమైన స్థితిలోనే, ఏ స్థితిలో ఉన్నామో ఎలాగున్నామో అలాంటి పరిస్థితుల మధ్యలోనే ప్రకాశించే వరకు ఉండాలి. సేవ చేస్తున్నట్టయితే సేవకుడిగా ప్రకాశించాలి. సంఘంలో సభ్యుడివైతే సభ్యుడిగా ప్రకాశించాలి. పాటలు పాడే వ్యక్తికి అయితే ఆ పాటలు పాడే వరంలో ప్రకాశించాలి. లేకపోతే దేవుని సువార్తను ప్రకటించే వ్యక్తి అయితే సువార్తలో మనం ప్రకాశిస్తూ ఉండాలి. సంఘంలో పరిచర్య చేసే వ్యక్తి అయితే ఆ పరిచర్యలో ప్రకాశిస్తూ ఉండాలి. దేవుడు ఎక్కడ మనం పెట్టాడో, ఏ దీపస్తంభం మీద పెట్టమో ఆ దీపస్తంభంలోనే మనము ప్రకాశించేవారిగా ఉండాలన్నమాట. కాబట్టి రెండవ పరీక్ష ప్రకాశించడానికి ఎక్కడ ప్రకాశించాలి అంటే మనం ఏ స్థితిలో పెట్టబడ్డామో ఆ స్థితిలోనే ప్రకాశించాలి. యేసుప్రభువు వారు సింహాసనాసీనుడైన చుట్టూ కూడా 24 పెద్దలు, దేవదూతలు, శరాపులు, కిరీబులు ఉన్నారు. ఇప్పుడు యేసయ్య భూలోకంలో ఉన్నటువంటి తన భక్తుల యొక్క ఒక్కొక్కరి పేరు చెప్పి ఆయన వారి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, వారి గురించి సంతోషపడుతూ ఉన్నప్పుడు ఒకవేళ దూతలలో ఒక దూత అడిగారేమో, ప్రభువా ఎందుకు అతని గురించి అంత సంతోషపడుతున్నావు, ఎందుకు అతని గురించి అంతగా నీవు ఆనందపడుతున్నావు, అతను ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఏదో సాక్ష్యం తెలుసా, ఇదిగో తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి వారు తమ ప్రాణములను సహితము కూడా ప్రేమించిన వారు కాడు. ఈ అబ్రహాం అనేవాడు తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినటువంటి, లేకపోతే తన కుమారుని నేను అడిగిన వెంటనే నా కొరకు ఇచ్చుటకు వెనుతీయని వాడు, అందుకే ఇతను గురించి ఒక సాక్ష్యము పలుకుతున్నాను అని ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. అంటే పరీక్షలు నీ జీవితంలో నేను నాశనం చేయడానికే కాదు, నేను ప్రారంభంలో చెప్పినట్టుగా ఇప్పుడు అబ్రహాము జీవితంలో వచ్చిన పరీక్ష అబ్రహాము కుమారుడైన ఇస్సాకును చంపడానికి కాదు, ఇస్సాకుని లేదా హతమార్చడానికి కాదు, ఇప్పుడు అబ్రహాము వచ్చి పరలోకమందు ఒక సాక్ష్యము పలకడానికి, భూలోకంలో అనేక సంవత్సరాలు అతని గురించి ఒక సాక్ష్యము పలకపడడానికి దేవుడు అతని జీవితంలో పరీక్షలను అనుమతించాడు. అలాగైతే మన జీవితంలో కూడా దేవుడు పరీక్షలు అనుమతిస్తుంది. దేని కొరకు అంటే మనము ఆయన కొరకు ఒక సాక్ష్యం కలిగి ఉండడానికి, నిన్ను బట్టి దేవుడు ఒక సాక్ష్యాన్ని పలకడానికి. యోబును గురించి ఆయన పలుకుతున్నాడు, ఇదిగో సాతానా, నా కుమారుడైన యోబు నువ్వు పరీక్షించవా. అతను ఎలాంటి వాడు తెలుసా, అతను ఏమాత్రం కూడా పాపము లేనివాడు. ప్రభు కంచి వేసో తీసేసినా సరే అతను మంచి సాక్ష్యం నిలుపుకోగలిగాడు, మంచి సాక్ష్యం నిలుపుకున్నాడు. అతను అంటాడు, ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరమందున్నాడు అంటున్నాడు, నాకు సాక్ష్యము పలికేవాడు పరమందున్నాడు. అలాగైతే మన జీవితాలు కూడా ఒక సాక్ష్యం మనం నిలబెట్టుకుందామా? మనకు సాక్ష్యం ఉందా? మన పరీక్షలు కలిగిన సమయంలో ఆ పరీక్షల్లో మన శీలమును మన స్వభావాన్ని సరి చేసుకుని మన పరీక్షల సమయంలో మనం ప్రకాశిస్తూ, ఇదిగో ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె నా కొరకు ఎలాగో జీవించాలని ఒక సాక్ష్యాన్ని దేవుని యొద్ద నుండి మనం సంపాదించుకున్నామా? కాబట్టి ఎక్కడి నుంచైనా మనం ఏం చేద్దామంటే కలిగిన ప్రతి పరిస్థితులలో సనిగేవారుగానో, ప్రశ్నించేవారుగానో, అలాగే ప్రశ్నలతో మిగిలిపోయేవారుగానో, దేవునికి దూరం అయ్యేవారుగానో, ఎందుకులేనే మౌనంగా ఉండేవారుగా కాకుండా ఈ పరీక్షలు ఎందుకు వచ్చినాయో ఒకసారి పరిశీలన చేసుకుని, పరిస్థితులు ఎందుకు ఎదురవుతున్నాయో ఒకసారి పునఃపరిశీలన చేసుకుని, ఓకే స్వభావం మార్చడానికి అయితే స్వభావాన్ని మార్చుకుందాం. మనం ప్రకాశించవలసినంత రీతిగా ప్రకాశించడం లేదేమో, అందుకే పరీక్షలు వచ్చాయేమో, మనం ప్రకాశించే వరకు ఉందాం. మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎక్కడ ఉన్నామో ఆ స్థితిలో ప్రకాశించే వరకు ఉందాం. మూడవదిగా ఒకవేళ దేవుడు నీ గురించి ఒక సాక్ష్యము, ఓకే ఈ రెండు బాగానే ఉన్నాయి అయినా నాకు ఎందుకు ఈ పరీక్ష అనుకుంటున్నట్టయితే నీ గురించి ఒక సాక్ష్యం పలకడానికి దేవుడు అనుమతించాడు తెలుసుకుని దేవునిలో ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థనలోకి భవిద్దాం. సర్వశక్తి గల దేవుడు ఈ సమయం ముందు చక్కని మాటల ద్వారా ఆయన మనను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఆయన ఈ మాటలు బట్టి మనం కూడా పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. అలాగే ప్రశ్నలతో మిరిగిపోవద్దు, ప్రశ్నల ప్రకారంగా అలాగే ఉండిపోవద్దు, నిరాశపడొద్దు. దేవుని చేతులకు అప్పగించుకుందాం. పరీక్షల విషయంలో గల కారణం ఏంటో తెలుసుకుందాం. ప్రార్థన ఏకీభవిద్దాం. మీతో కూడా నాతో పాటు ఈ ప్రార్థన ఏకీభవించండి. మీకు కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే నాతో పాటు ఏకీభవించి ప్రభువుని అడగండి. దేవుడు తప్పకుండా మీ జీవితంలో జయమునిస్తాడైనా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయం ముందునైనా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిజమేనైనా మా జీవితాలలో పరీక్షలు అనేవి ఎందుకు అనుమతించబడుతున్నవి, ఏ కారణము చేత అనుమతించబడుతున్నవి అనే విషయాన్ని మేము గ్రహించడానికి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి.
నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభా, నీ బిడ్డలను దర్శించండి ప్రభా, నీ కృపలో భద్రపరచండి తండ్రి, నీ సహాయం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఇది కూడా మా జీవితంలో పరీక్షలు కలుగుతున్నప్పుడు అవి స్వభావాన్ని మార్చడానికి కానీ, ప్రకాశించడానికి కానీ, ఇది కూడా మాలో ఉన్నటువంటి ప్రభునైనా మా గురించి ఒక సాక్ష్యము పలకడానికని మేము గుర్తెరిగి మరింత నిరీక్షణతో, మరింత ఓపికతో, మరింత విశ్వాసంతో, పరిశుద్ధాత్మ సహాయంతో, ప్రార్థనా బలముతో ముందుకి కొనసాగే భాగ్యం అనుగ్రహించండి. వాక్యం ఉంటున్న ప్రియ బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకుని వారి వారి కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితులు బాగు చేయండి ప్రభా. అయ్యా, వారికి ఉన్న ప్రతి పరిస్థితుల్లోంచి విడుదల కలిగించండి ప్రభా. అది ఏ పరిస్థితి అయినా యేసుక్రీస్తు అధికారము కలిగినామలో బిడ్డల జీవితాల్లో విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, మేలు కలుగునుగాక అని ప్రార్థన చేస్తాం తండ్రి. మీరే కార్యం చేసి నడిపిస్తూ నమ్మొచ్చు. యేసు పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాలు మరి వీక్షిస్తున్న మీ అందరూ కూడా మరొక వందనాలు తెలియజేస్తూ తప్పకుండా మీ అవసరం మాకు తెలియచేయండి. దేవుడి కృప మీకు తోడే ఉంటుంది. ఆశీర్వాదం. సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, మన కొరకే తన ప్రాణం అర్పించి తిరిగి లేచే యేసుక్రీస్తు వారి కృప, ఆయన రాకడికి మనం సిద్ధపరచు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం దీవెన మీకు మీ కుటుంబాలకు తోడే నడిపించునుగాక. ఆమేన్.